ఇక రేపు గాంధీభవన్లో కాంగ్రెస్ పొలిటికల్ అఫైర్స్ కమిటీ భేటీ కానుంది. సీఎం రేవంత్ రెడ్డితో పాటు మంత్రులు, ఇతర ముఖ్య నేతలు హాజరు కానున్నారు. తొలిసారి అధికారంలోకి వచ్చిన తర్వాత కాంగ్రెస్ పార్టీలో అత్యున్నత నిర్ణాయక మండలి అయిన పీఎస్సీ ఏర్పాటు చేయడం పట్ల సర్వత్రా ఆసక్తి నెలకొంది. నామినేటెడ్ పదవులపై చర్చించే అవకాశం ఉందని పార్టీ వర్గాలు తెలిపాయి. అలాగే పార్టీ బలోపేతం, ఎన్నికల సమయంలో ఇచ్చిన 6 గ్యారెంటీలపై విస్తృత స్థాయిలో చర్చించినట్లు సమాచారం. పార్టీ పథకాల అమలు సక్రమంగా జరుగుతున్నాయా లేదా, పథకాల అమలు, వాటి ప్రక్రియల ప్రయోజనాలు చేరేలా పార్టీకి నాయకులకు సమాయత్తం చేయడం వంటి తదితర అంశాలపై చర్చిస్తున్నట్లు పార్టీ వర్గాలు తెలిపాయి. సీఎం రేవంత్ రెడ్డి ఈ నెల 21న కలెక్టర్లతో కీలక సదస్సు నిర్వహిస్తున్నారు. ఈ మేరకు కలెక్టర్లు సిద్ధంగా ఉండాలని ప్రభుత్వం ఆదేశించింది. కొత్త ప్రభుత్వం ఏర్పడిన తర్వాత నిర్వహిస్తున్న తొలి కాన్ఫరెన్స్ ఇదే. ఇక ప్రధానంగా 6 గ్యారెంటీల అమలుతో పాటు భూ రికార్డులతో ముడిపడిన అంశాలు, కౌలు రైతుల గుర్తింపు, కొత్త రేషన్ కార్డులు జారీ, మహాలక్ష్మి పథకాల అమలు తదితర అంశాలపై చర్చించే అవకాశం ఉన్నట్లు ప్రభుత్వ వర్గాలు తెలిపాయి.